అండి ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫస్ట్ బాగా ఆయిల్ వేసి వేపుకోవాలండి. అంతకంటే ముందు కోడిగుడ్లు ఉప్పు పసుపు వేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలా. మా సైడ్ అంటే గుడ్లు ఇలా ఫ్రై చేయిందే కూర చేయమండి. మేము గుడ్లు ఫ్రై చేసి కూర చేసుకుంటాం. ఇక్కడ ఫ్రై చేయకపోయినా వేసేసుకుంటారు డైరెక్ట్గాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించుకోవాలండి. తర్వాత టమాటా కూడా కట్ చేసుకొని, కావాలంటే కొంతమంది చింతపండు పులుపు కూడా వేసుకుంటారు. మేమైతే వేయము. ఇంకా అంటే కోడిగుడ్డు ఎగురు కింద అనమాట. ఇంకా వేగిన తర్వాత కొద్దిగా టమాటా కట్ చేసుకొని అది కూడా వేసి బాగా రెండు మగ్గించుకోవాలండి. చాలా టైం పడుతుంది. స్లో మంట మీద మగ్గించుకొని తర్వాత ఉప్పు కారం పసుపు ఇంకా అందులోనే వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత గుడ్లు కూడా వేసేసేయండి. మొత్తం ఎగిరి దాకా ఆగండి. ఆగితే చిన్న మంటలోనే అది ఎగిరి మొత్తం గ్రేవీ లాగా బాగా అవుతుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలా ఉందో నా కర్రీ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.